Our next question is discuss the main features of the Raitwari settlement in South India. Did it satisfy the aspirations of the peasantry? అన్నది మన నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. ఎక్కడంట? దక్షిణ భారతదేశంలో రైత్వారీ విధానం యొక్క ప్రధాన లక్షణాలను చర్చించండి. ప్రధాన లక్షణాలను చర్చించండి. అట్లా చర్చించి ఏం చేయమన్నాడు? ఇది రైతాంగ ఆకాంక్షలను తీర్చిందా అంటే రైతులు ఏదైతే కోరుకున్నారో వాళ్ళ ఆకాంక్షని వాళ్ళ కోరికను తీర్చిందా రైత్వారీ విధానం అన్నది ఇక్కడ ఒక పాయింట్ అమ్మా. అయితే మనకి ముఖ్యంగా ఇప్పుడు కాదు, మనకి ఆన్షియంట్ ఇండియా నుంచి కూడా, ప్రాచీన భారతదేశం నుంచి కూడా మనకి గవర్నమెంట్కి, అంటే గవర్నమెంట్ అంటే ఏంటి? ఏ రాజు అయితే రూల్ చేస్తున్నాడో అక్కడ ఆ గవర్నమెంట్కి లేదా ఆ రాజ్యానికి ముఖ్యమైన సోర్స్ ఏంటి, ముఖ్యమైన ఆదాయం, ప్రధాన ఆదాయ వనరు ఏంటి అంటే ల్యాండ్ ట్యాక్స్ అమ్మా, భూమి శిస్తు. అది ఆన్షియంట్ ఇండియాలో మాత్రమే కాదు, మిడివల్ ఇండియాలో మాత్రమే కాదు, మోడర్న్ ఇండియాలో, ఆధునిక భారతదేశ చరిత్రలు కూడా. మనకి ఆధునిక భారతదేశంలో మనం మొట్టమొదటిగా చూసుకుంటే మనకి ఈ బ్రిటిష్ టైంలో కూడా ఆధునిక భారతదేశంలో మనకి 3 రకాలైన విధానాలు ఉన్నాయమ్మా. ఒకటి జమీందారీ సిస్టమ్, 2 రైత్వారీ సిస్టమ్, 3 మహల్వారీ సిస్టమ్. జమీందారీ, రైత్వారీ, మహల్వారీ ఈ 3 విధానాల ద్వారా ఏం చేసేవారమ్మా? ల్యాండ్ ట్యాక్స్ రైతుల నుంచి వసూలు చేసేవారు. అయితే మనకి ఈ 3 విధానాలు ఉన్నాయి చూసారా, ఇవి ఒక్కొక్క విధానం ఒక్కొక్క దగ్గర. ఇప్పుడు మహల్వారీ విధానం మనకి ఎక్కువగా నార్త్ వెస్ట్ ఇండియాలో, మనకి ఆగ్రా ప్రావిన్స్ లేకపోతే నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్, అట్లా. రైత్వారీ విధానం మద్రాస్ ప్రావిన్స్, బాంబే ప్రావిన్స్, అట్లా. మనకి ఈ జమీందారీ విధానం బెంగాల్, బీహార్ ఆ ప్రాంతాల్లో. అయితే ఒక్కొక్క దగ్గర అయితే మనకి రైత్వారీ విధానం ముఖ్యంగా ఎక్కడమ్మా? దక్షిణ భారతదేశంలో మనకు ముఖ్యంగా ఉంటుంది. అదే క్వశ్చన్లో చూడండి, దక్షిణ భారతదేశంలో రైత్వారీ విధానం యొక్క ప్రధాన లక్షణాలు చర్చించండి. ఈ విషయాలు మీరు రాయని అవసరం లేదు, ఇవి మీకు బ్యాక్గ్రౌండ్ అమ్మా, మీకు తెలియడం కోసం అసలు ఎట్లా ఉంది ఏంది పరిస్థితి అని చెప్పి. దీన్ని బేస్ చేసుకొని మీరు ఇక్కడ రాయాలి. ఇప్పుడు మనకి రైత్వారీ విధానం ముఖ్యంగా మనకి మద్రాస్ ప్రావిన్స్, మనకి తెలుసు కదమ్మా, బ్రిటిష్ వాళ్ళ అండర్లో ఉండే వాటిని మనం ఏమనేవాళ్ళం? ప్రావిన్స్, బాంబే ప్రావిన్స్. అదే మన అండర్లో ఉండేవి ప్రిన్స్లీ స్టేట్స్, అంటే స్వదేశీ సంస్థానాలు. ముఖ్యంగా మనకి రైత్వారీ విధానం మద్రాస్ ప్రావిన్స్ అండ్ బాంబే ప్రావిన్స్లో ఉంది. అయితే మనకి ఇప్పుడు క్వశ్చన్కి రండి. డిస్కస్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ది రైత్వారీ సెటిల్మెంట్ ఇన్ సౌత్ ఇండియా. డిడ్ ఇట్ సాటిస్ఫై ది ఆస్పిరేషన్స్ ఆఫ్ ది పీజెంట్రీ? ఫస్ట్ స్టేట్మెంట్కి మనం కంప్లీట్ చేద్దాం, తర్వాత మిగతా స్టేట్మెంట్కి కంప్లీట్ చేద్దాం. ముఖ్యంగా రైత్వారీ విధానం దక్షిణ భారతదేశంలో, అలాగే సౌత్ అండ్ సౌత్ వెస్ట్, రైట్ ఆన్ ద పాయింట్, సౌత్ అండ్ సౌత్ వెస్ట్. దక్షిణ భారతదేశం, సౌత్ వెస్ట్ అంటే ఏం రాయాలమ్మా? ఏ భాగం సౌత్ వెస్ట్ అంటే? అదే ఏ భాగం జనరల్గా? వాయువ్య, ఆగ్నేయ, ఈశాన్య, నైరుతి భాగంలో ఏమా? దక్షిణ భారతదేశం నైరుతి కిందనే, మనకి ఇటు సైడ్ డౌన్లో కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలు. ఈ ప్రాంతంలో పెద్దగా జమీందార్స్ ఎవరు లేరమ్మా. పెద్దగా జమీందార్స్ ఎవరు లేకపోవడం అనేది ఒక కారణం. అంటే జమీందార్స్ అంటే పెద్ద పెద్ద ఎస్టేట్స్ ఉన్న వాళ్ళు లేకపోవడం అనేది ఒక కారణం. అంతేకాకుండా అప్పటికే ఉన్నటువంటి పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ జమీందారీ సిస్టమ్ ఉంది కదమ్మా, పర్మనెంట్ సెటిల్మెంట్స్ జమీందారీ సిస్టమ్. ఈ జమీందారీ సిస్టమ్ కూడా లాసుల్లో ఉండేది. జమీందారీ సిస్టమ్ కూడా ఎందులో ఉండేది? లాసుల్లో ఉండేది. అంటే బ్రిటిష్ వాళ్ళకి ఎంతైతే మనీ కావాలో అంత మనీని ఇచ్చే కండిషన్లో ఈ జమీందారీ సిస్టమ్ లేదు. అంతేకాకుండా ఈ పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ లేదా జమీందారీ సిస్టమ్ రైతుల్ని సప్రెస్ చేస్తూ ఉండేదమ్మా. పీజెంట్స్ని సప్రెస్ చేస్తూ ఉండేది. పీజెంట్స్ని ఎక్కువగా పీక్కొని తినేదమ్మా. రైతుల తాలూకు పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే
జమీందారీ దయ పైన ఆధారపడి ఉండిపోయిందమ్మా. దయా దాక్షణ్యాలపై, జమీందారు దయా దాక్షణ్యాలపై. మీకు ఒక పాయింట్ తెలుసు, జమీందారు విధానంలో ట్యాక్స్ ఎట్లా వసూలు చేసేవారమ్మా మీకు తెలుసా? చూడండి ఒకసారి పైకి చెప్తాను. మీకు ఎంత ట్యాక్స్ అయినా వసూలు చేసుకో అనేది బ్రిటిష్ వాళ్ళు జమీందారుకి చెప్పిందమ్మా. ఇంత అని కాదు, ఎంతైనా వసూలు చేసుకో. ఇప్పుడు చూడండి ఇటు ఒకసారి బోర్డు వైపు, ఎంత వసూలు చేసుకో, లేకపోతే ఎంత వసూలు చేసుకో, లేకపోతే ఎంత వసూలు చేసుకో. చూసారమ్మా బోర్డు వైపు, ఇట్లా ఎంతైనా వసూలు చేసుకో, కానీ ఇంత చేసుకో, ఇంత చేసుకో, ఇంత చేసుకో, ఎంతైనా చేసుకుని ఇష్టం. కానీ చేసుకున్న దాన్ని 11 భాగాలు చేయాలి. ఎన్ని భాగాలు చేయాలి? 11 భాగాల్లో 10 భాగాలు బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వాలి, 1 భాగం నువ్వు తీసుకోవాలి. ఇప్పుడు ఇది చూడండి బోర్డు మీద, 10 భాగాలంటే ఎంత బ్రిటిష్ వాళ్ళకి పోతుంది, ఎంత ఇతనికి మిగులుతుంది. అదే ఎక్కడైతే 10 భాగాలైతే ఎంత పోతుంది, ఎంత మిగులుతుంది. ఎంత ఎక్కువ ఉంది చూడండి. అది ఇక్కడంటే 10 భాగాలంటే ఎంత పోతుంది, ఇంత ఎక్కువ మిగులుతుంది. కాబట్టి జమీందారు ఎక్కువే వసూలు చేయడానికే, ఎక్స్ప్లోటేషన్, పీజెంట్స్ని ఎక్స్ప్లోటేషన్ చేయడానికే వీళ్ళు వస్తారు. సో అందుకే మెర్సీ ఆఫ్ జమీందార్స్ అంటే జమీందారుల దయా దాక్షణ్యాల పైన రైతు తాలూకు. ఈ పాయింట్లు గుర్తించుకోవాలమ్మా. 1, సౌత్ వెస్ట్లో ఎక్కువగా పెద్ద ఎస్టేట్స్ ఉన్న జమీందారు లేకపోవడం. 2, ఈ పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ లేదా జమీందారు సిస్టమ్ అంతగా రెవెన్యూని తీసుకురాలేకపోవడం. ఓకేనా? ఎందుకంటే ఎందుకు తీసుకురాలేకపోద్దమ్మా, ఇందులో ఓనర్ ఎవడు జమీందారీ సిస్టంలో? రైతు కాదు. ఈ ల్యాండ్ ఎవరి పేర్లో ఉందో ఆ రైతు కాదు, జమీందారు ఓనరు. కాబట్టి రైతుకి అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు ఇది నాది అంటే ఇంట్రెస్ట్ ఉంటుందమ్మా, నాది కాదనుకుంటే, ఈ ల్యాండ్ మందంటే మనం దున్నుతాం, విత్తనాలు వేస్తాం, మొత్తం చేసుకుంటాం. ఎవరిదో అంటే మనం అంత ఇంట్రెస్ట్ ఎంత చూపుతాం? అది గట్టిగా మై పాయింట్ అమ్మా. సో కాబట్టి ఇది రెండోది. మూడోది ఏంటంటే రైతులు చాలా సప్రెస్ చేయబడి, ఎక్కువ సప్రెస్ చేస్తే ఏమవుద్దమ్మా, తిరుగుబాటు వస్తుంది. తిరుగుబాటు వస్తే ఏమవుద్ది, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అవుద్ది. ఇప్పుడు మనకి ఎక్కడ బంగ్లాదేశ్లో ఏమవుద్దమ్మా, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిపోతుంది, తిరుగుబాటు ఎక్కువ. కాబట్టి అడ్మినిస్ట్రేషన్ చూసుకోవాలని బాధ్యత ఎవరిది? గవర్నమెంట్దే. రాజరికంలో అయితే రాజుది, ఇక్కడైతే బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు చూసుకోవాలి అడ్మినిస్ట్రేషన్. ప్రజలు రోడ్ల మీదకి వచ్చేస్తారు, అప్పుడు ఎట్లా అవుద్ది, సామాన్య ప్రజలకు ఇబ్బంది అవుద్ది, మీరు క్లాస్కి రావాలి, ఇబ్బంది అవుద్ది. ఎస్, ఇది పాయింట్. సో నెక్స్ట్ ఇది జమీందారు దయాదశలు. సో కాబట్టి ఏం చేశారంటే మనకి ఈ మద్రాస్, బాంబే ఈ ఏరియాలో ఈ రైత్వారీ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. రైట్ ఆన్ ద పాయింట్. ద రైత్వారీ సిస్టమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ పార్ట్స్ ఆఫ్ మద్రాస్ అండ్ బాంబే ప్రెసిడెన్సీస్ ఆర్ ప్రావిన్సెస్. ఏమా అయితే ఈ రైత్వారీ విధానంలో ఎట్లా మద్రాస్, బాంబే ఏమా అయితే రైత్వారీ విధానంలో ముఖ్యంగా ఏంటంటే ఈ ల్యాండ్ ఏదైతే ఉందో దానికి ఓనర్ ఎవరంటే ఈ రైతేనమ్మా. ఓనర్షిప్ రైట్స్ ఇవ్వడం జరిగింది. ఓనర్షిప్, ప్రొపరేటర్ ఆఫ్ ల్యాండ్గా రైతుని భూమికి ఓనర్గా, యాజమానిగా గుర్తించడం జరిగిందమ్మా, రికగ్నైజ్ చేశారు. ఫస్ట్ పాయింట్ ఏమా. రెండో పాయింట్ సో ఇక్కడ మిడిల్ మ్యాన్ అనేవాడు ఉండడు. ఇక్కడ కనెక్షన్ ఎట్లా ఉంటుందంటే రైత్ టు గవర్నమెంట్ డైరెక్ట్ అమ్మా. అంటే రైతే డైరెక్ట్గా గవర్నమెంట్కి చెల్లిస్తాడు. ఎట్లా చెల్లిస్తాడు ఏమా? గవర్నమెంట్, ఈ మిడిల్ మ్యాన్ల ప్లేస్లో గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు కలెక్ట్ చేస్తారు ఏమా. ఇప్పుడు ఈ రైతు ఎవరైతే ఉన్నారో ఇతని ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని ఇతను ముఖ్యంగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, వేరే వాళ్ళకి మోర్టగేజ్ చేయొచ్చు, లోన్ పెట్టుకోవచ్చు, లేదా సెల్ చేసుకోవచ్చు ఏమా. ఇతని ల్యాండ్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, మోర్టగేజ్ లోన్కి పెట్టుకోవచ్చు, లేదా సెల్ చేసుకోవచ్చు. ఇతను ల్యాండ్ రెవెన్యూ పే చేస్తున్న వారికి, ఇతను భూమి శిస్తు కట్టుతున్న వారికి ఇతనికి దీనికి కంప్లీట్గా దీనిపైన హక్కు ఉంటుందమ్మా. కానీ అదే మనకి జమీందారీ సిస్టంలో ఫస్ట్ ఓనర్షిప్ రైట్స్ ఉండవు, రైతుతో డైరెక్ట్ గవర్నమెంట్కి కాంటాక్ట్ ఉండదు, ఆఫీసర్లు ఉంటారు, ఇక్కడ జమీందారులు ఉంటారు, మార్టిగేజ్ ఇవన్నీ సెల్ చేసుకోలేడు ఎందుకంటే అతను కాబట్టి.
సో ల్యాండ్ రెవెన్యూ కట్టే వరకు కూడా ఇతనికి ఈ హక్కులన్నీ ఉంటాయి. అంటే భూమి శిస్తు కడుతున్నంత వరకు ఈ హక్కులన్నీ ఉంటాయి. ల్యాండ్ రెవెన్యూ కడుతున్న వరకు ఈ హక్కులన్నీ ఉంటాయి. అయితే ఈ రైతువారీ సిస్టమ్ అనేది పర్మనెంట్గా చేయలేదమ్మా, ఒక 20-30 ఇయర్స్కి చేశారన్నమాట. 20-30 ఇయర్స్కి తర్వాత మళ్ళీ అంటే 20-30 ఇయర్స్ అంటే ఏంటి, అప్పుడు వరకు ఒక ల్యాండ్ రెవెన్యూ ఇది ఉంటుంది, బేస్ ఉంటుంది. తర్వాత వాళ్ళు కావాలంటే డిమాండ్ ప్రకారం ల్యాండ్ రెవెన్యూని పెంచుకునే అవకాశం ఉంటుంది. 20-30 ఇయర్స్. ఇందులో ల్యాండ్ రెవెన్యూ 50% ఉంటుంది. 50%. ఒక్కొక్కసారి కొన్ని చోట్ల మనం చూస్తే 45 to 55%. ఈ మధ్యలో ఉండేది 15 నేను బేస్గా తీసుకున్నా, 45 to 50%. ఇప్పుడు మనం క్వశ్చన్కి వచ్చినట్టయితే, డిస్కస్ ద మెయిన్ ఫ్యూచర్స్ ఆఫ్ ది రైతువారీ సెటిల్మెంట్ ఇన్ సౌత్ ఇండియా, డిడ్ ఇట్ సాటిస్ఫై ది ఆస్పిరేషన్స్ ఆఫ్ ది పీజెంట్రీ అన్నది మనం ఇక్కడ వరకు రాసుకున్నాం. ఇక్కడ వరకు ఇది ఈ పాయింట్ రాసుకోవద్దు, ఫస్ట్ ఈ చివరి పాయింట్ తర్వాత రాసుకుందాం. ఇక్కడ వరకేమ్మా, ఈ పైన ఓకేనా. 20-30 ఇయర్స్కి ఒకసారి చేంజ్ చేసేవారు, దాని ప్రకారం ల్యాండ్ రెవెన్యూ మార్చారు. ఇది ఫస్ట్ హాఫ్ అమ్మా. డిస్కస్ ద మెయిన్ ఫీచర్స్ అంటే ఓకేనా, ఇది కూడా ఓకే పెట్టుకోవచ్చు, కానీ ఇటు రాసుకోండి ఏం కాదు. ఇట్లా ఇవి మెయిన్ ఫీచర్స్ దేనివి అదే. మనం ఇప్పుడు సెకండ్ హాఫ్కి వెళ్ళాలమ్మా. డిడ్ ఇట్ సాటిస్ఫై ది ఆస్పిరేషన్స్ ఆఫ్ ది పీజెంట్రీ, రైతాంగం తాలూకా ఆకాంక్షలను తీర్చిందా అని. మొదటిది మనం ఫీచర్స్ అన్నీ రాసాం, రెండోది ఆకాంక్షలు తీర్చిందా అనే దానికి మనం ఇప్పుడు నెక్స్ట్ అమ్మా. ఎస్, ద రైతువారీ సిస్టమ్ ప్రొటెక్టెడ్ నేదర్ ద రైట్స్ ఆఫ్ ది కల్టివేటర్ నార్ పుట్ దెమ్ టు ఎనీ ఫైనాన్షియల్ గెయిన్. అంటే ఈ రైతువారీ విధానం అనేది ఏమ్మా, మొట్టమొదటి పాయింట్ ఏంటంటే రైతులు తాలూకా హక్కులను రక్షించలేదు, కాపాడలేదు. అలాగే రైతులకు ఎటువంటి ఫైనాన్షియల్ గెయిన్ లేదు, హక్కులను కాపాడలేదు. ఎటువంటి ఫైనాన్షియల్ గెయిన్ ఏంటమ్మా? ఫైనాన్షియల్ గెయిన్ అంటే ఆర్థిక పరమైన లాభం ఏమీ కూడా లేదు. ఒక రకంగా చెప్పాలంటే ద సిస్టమ్ కుడ్ నాట్ ఇంట్రడ్యూస్ పీజెంట్ ఓనర్షిప్. ఓనర్షిప్ యాజమాన్య హక్కులు ఇవ్వలేనట్టమ్మా ఒక రకంగా. ఎట్లా మరి ఇది? ఇందాకేమో సార్ ఇచ్చారని చెప్పారు, ఇప్పుడేమో ఇవ్వలేదని చెప్తున్నారు అన్నది ఒక పాయింట్. సో ఇందులో కూడా ద స్టేట్ రిమైండ్ ద ఓనర్ ఆఫ్ ది ల్యాండ్ అమ్మ. స్టేట్ ఓనర్ ఆఫ్ ది ల్యాండ్ ఉండేది. మరి ఎట్లా అనేది మనం చూద్దాం ఇప్పుడు. సో ఇందాకేమో సార్ మీరు ఇట్లా ఇచ్చారు, ఇప్పుడేం ఇవ్వలేదని చెప్తారంటే హక్కుల్ని హక్కుల్ని కాపాడలేదు, ఫైనాన్షియల్ గెయిన్ ఏం రాలేదు. ఇంకో పాయింట్ ఏంటి? ఓనర్షిప్ రైట్స్ ఇవ్వలేదు, స్టేటే ఓనర్షిప్ యాజమాన్యం అని మనం చెప్పుకున్నామమ్మా. అంటే ఇక్కడ మనకు ఒక పాయింట్ ఎట్లా చెప్పుకున్నామంటే, ఫస్ట్ మనకి ఎప్పుడైనా ఈ రైతులు ఉన్నారు చూశారు కదమ్మా, ఈ రైతులకి ఎంత ట్యాక్స్ వేశారు? 45 to 55% ట్యాక్స్ ఏమ్మా. అయితే మీరు సపోజ్కి మీరు ఒక 100 రూపాయలు సంపాదిస్తున్నారనుకో, మీరు ఎంత పే చేయాలి ట్యాక్స్? 45 నుంచి 55 అన్నాడు కదా, మనం మిడిల్లో తీసుకుందాం, 50% అనుకుందాం, యావరేజ్ తీసుకుందాం. 50% అంటే 50 రూపాయల ట్యాక్స్ మీరు పే చేయాలమ్మా 100 రూపాయల్లో. అంటే మీరు కష్టపడి వచ్చే చెమటలో సగం చెమట ప్రభుత్వానికే ఇవ్వాలి. 50 రూపాయలు అంటే ఎట్లనే ఎవరమ్మా పనిచేస్తారమ్మా? మీకు 1,00,000 రూపాయలు జీతం అనుకోండి ఉదాహరణకి, ఇప్పుడు 50,000 మీకు ట్యాక్స్ కట్టమన్నారనుకోండి, ఎట్లా? ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళకి అందరూ 1,00,000 రూపాయలు జీతం వస్తాం, 50,000 ట్యాక్స్గా పోతే ఇంటద్దేమో 25,000 30,000 ఉంటుంది. ఎక్కడ తినాలి, ఎక్కడ ఉండాలి? అంటే భారతదేశంలోనే హయ్యెస్ట్ ట్యాక్స్ ఎక్కడంటేంటమ్మా ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ టైం పీరియడ్. తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ కూడా ఎంత వసూలు చేశాడు? 50%. మిగతా వాళ్ళందరూ 1/4, 1/3, 1/10 ఇవే, 1/2 ఎవరు లేదు. అల్లావుద్దీన్ ఖిల్జీ తర్వాత మన రైతులు. అంటే ఇంత రాసిన తర్వాత ఏమా అమ్మా, ఇంత వసూలు చేసిన తర్వాత వీళ్ళకి ఫైనాన్షియల్ గెయిన్ ఏమైనా ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ఏం ఉండదమ్మా. ఇప్పుడు మనకు వచ్చే జీతంలో 50% పోతే మనకేముంటుంది ఇంకా?
బస్ ఛార్జీలు, ఖర్చులు, ఇంట్లో అద్దె, తిండికి ఇంకేం మిగులుతుంది. సో ఫైనాన్షియల్గా ఏం లేదు. అయితే ఎప్పుడైనా మరి ఇంత ట్యాక్స్ కట్టాలంటే చాలా కష్టం కదమ్మా. 50% ట్యాక్స్, ఒక్కోసారి పంటల పండుగ. సో అలాంటి సమయంలో వీళ్ళు రైతులు ఒకవేళ ట్యాక్స్ పే చేయలేకపోయారనుకోండి అమ్మా, ఏం చేసేవారంటే ఈ ఓనర్షిప్ రైట్స్ అనేవి ఎవరికి వెళ్ళిపోయేవి? బ్రిటిష్ వాళ్ళకి వెళ్ళిపోయాయి. అంటే నువ్వెట్లా లాక్కుంటావు? ఇల్ది కదా ఓనర్షిప్. అప్పుడు ఓనర్షిప్ కాబట్టి ఇప్పుడు చూడండి, హక్కులేమీ కాపాడలేదు, పెద్దగా ఫైనాన్షియల్ గెయిన్ ఏమీ లేదు. ఇప్పుడు ఇంత ట్యాక్స్ వసూలు చేస్తే ఇంకే 50% వసూలు చేస్తే ఇంకెక్కడ ఉంది మనకి? ఫస్ట్ అలావుద్దీన్ ఖిల్జీ ఈ రైతువారి సిస్టంలో అత్యంత ఎక్కువ. నువ్వు డైరెక్ట్ గవర్నమెంట్ ఇచ్చావు, ఓకే. ఇక్కడ కూడా ఎవడున్నాడు? ఇక్కడ కూడా ఆఫీసర్స్ ఉన్నారు కదా, వాళ్ళేమి ఇబ్బంది పెట్టకపోయినా ఏం చేస్తారు? సమయానికి నువ్వు ట్యాక్స్ కట్టలేదు అనుకో అమ్మా, ఇమీడియట్లీ వాళ్ళు ఏం చేస్తారు? నీ ల్యాండ్ని తీసుకుంటారు. ఇప్పుడు కూడా మనకు ల్యాండ్ ఇంటి పన్ను ఉంది, చూసారు కదా మీరు. ఇంటి పన్ను కట్టకపోతే దాని అర్థం ఏంటి? ఇల్లు నీది కాదని. కొన్ని రోజులు చూస్తారు, లాగేసుకుంటారు. ఎవరి ఇయర్ ఇంటి పన్ను ఉంటుంది కదమ్మా, హౌస్ ట్యాక్స్. ఇప్పుడు మీకు ఈ పాయింట్లు ఎందుకు చెప్పాను అర్థమైందా? ఇందాక అట్లా ఎందుకు చెప్పాను, ఇప్పుడు ఎందుకు చెప్పాను? ఇక్కడ ఏంటంటే అమ్మా, ఏమైందంటే ద లార్జ్ నెంబర్ ఆఫ్ జమీందార్స్ హ్యాడ్ బీన్ రీప్లేస్డ్ బై వన్ జైంట్ జమీందార్. అంటే ఇంతకుముందు చాలా మంది జమీందారులు ఉండారు, ఆ ప్లేస్లో ఒక పెద్ద జమీందారు వచ్చాడు. ఎవరా పెద్ద జమీందారు అంటే రాజ్యమే. రైట్ ఆన్ ద పాయింట్. జమీందారీ సిస్టంలో చాలా మంది జమీందారులు ఉండేవారు. అయితే జమీందారుల నుంచి, జమీందారుల దయాదాక్షిణ్యాల నుంచి రైతుల్ని వీళ్ళు కాపాడారు, కానీ దానివల్ల పెద్దగా రైతులకు వచ్చింది ఏమీ లేదు అన్న విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే గవర్నమెంట్ ఓపెన్లీ క్లైమ్డ్ దట్ ల్యాండ్ రెవెన్యూ వాజ్ ఎ రెంట్ నాట్ ఏ ట్యాక్స్. ల్యాండ్ రెవెన్యూ, భూమి శిస్తు అనేది రెంటే కానీ ట్యాక్స్ కాదు అని చెప్పడం జరిగింది. గవర్నమెంట్ ఏమని డిక్లేర్ చేసిందమ్మా? భూమి శిస్తు ఏది? ల్యాండ్ రెవెన్యూ ఏంటంటాడు? రెంట్ అంటే ఏంటి చెప్పండి? రెంట్ అంటే మీకు తెలుసు కదా, వేరే వాళ్ళ ఇంటికి మనం కట్టేది రెంట్, మన ఇంటికి మనం కట్టేది ట్యాక్స్. కానీ అదేమంటున్నాడు? ఇది రెంటే కానీ భూమి శిస్తు ట్యాక్స్ కాదన్నాడు. అంటే దాని అర్థం ఏంటమ్మా? ఓనర్ ఎవరు? రాజ్యమే. మనం దేనికి రెంట్ కడతాం? వేరే వాళ్ళ ఇంట్లో రెంట్ కడతాం. పన్ను ఎవరికి కడతాం? ఇల్లు మందైతే ట్యాక్స్ కడతాం. మీకు అర్థమైందా? అంటే ఇండైరెక్ట్గా ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు పదాలతో మనల్ని ఆడుకున్నారమ్మా, పదాలతో మనల్ని ఆడుకున్నారు. ఇది రెంటే కానీ ట్యాక్స్ కాదని. నెక్స్ట్, చాలా ప్రాంతాలలో అత్యధిక మొత్తం 55% వరకు ట్యాక్స్ వసూలు చేసేవారమ్మా. చాలా ప్రాంతాలలో అత్యధిక మొత్తం 55 వరకు ట్యాక్స్ వసూలు చేశారు, ముఖ్యంగా మద్రాస్ మరియు బాంబే ప్రాంతాల్లో. అంతేకాకుండా మనం 20-30 సంవత్సరాలను రాసుకున్నాం. ఇట్లా కొంతకాలం తర్వాత ట్యాక్స్ని ఎన్హాన్స్ పెంచే హక్కు కూడా వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు, రాజ్యం దగ్గర. కొన్ని సంవత్సరాలకు ఒకసారి ట్యాక్స్ని మనం చెప్పుకున్న ఇందాక 20-30 సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ దాన్ని డిమాండ్కి అనుగుణంగా పెంచేవారిని. సో ఎప్పుడైనా భారీగా వరదలు పడడం కానీ, లేకపోతే పూర్తిగా వర్షాలు లేకపోవడం కానీ జరిగిన కాలంలో ఏమవుద్దమ్మా? భారీగా వరదలు పడితే పంటలు కొట్టుకుపోతాయి, అసలు వర్షమే లేకపోతే పంటలు పండవు. ఇట్లాంటి సమయాల్లో కూడా ట్యాక్స్ పే చేయాల్సి వచ్చేదమ్మా. డ్రాట్ ఉన్నప్పుడు, ఫ్లడ్స్ ఉన్నప్పుడు కూడా. అయితే ఏం చేయాలో తెలియక వీళ్ళు ఏం చేసేవారంటే ఈ ట్యాక్స్ని పే చేయడానికి మనీ లెండర్స్ మీద ఆధారపడ్డారమ్మా. మనీ లెండర్స్ అంటే ఎవరమ్మా? మనీ లెండర్స్ అంటే ఎవరు? అప్పు ఇచ్చే వాళ్ళ మీద, అప్పులు తీసుకునేవారమ్మా. మనీ లెండర్స్ మీద ఆధారపడేవారు, అప్పు ఇచ్చే వాళ్ళ మీద. వాళ్ళు ఏం చేసేవారు? హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి అప్పులు ఇచ్చేవారమ్మా. హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి అప్పులు ఇచ్చేవారు. వీళ్ళు ఎవరు? రుణదాతల మీద ఆధారపడేవారు, మనీ లెండర్స్. రైతులమ్మ, మరి ఇప్పుడు నీకు ఫ్లడ్ వచ్చింది, లేకపోతే డ్రాట్ వచ్చింది, నీకు పంటలు సరిగా పండలేదు, లేకపోతే కొట్టుకుపోయాయి, అయినా నువ్వు ట్యాక్స్ పే చేయాలి. మరి ఎట్లా పే చేస్తావు? డబ్బులు అప్పు తెచ్చి పే చేస్తావు దాన్ని నువ్వు మనీ లెండర్స్ మీద. లేకపోతే పే చేయకపోతే ఏం చేస్తాడు? ల్యాండ్ మీద నీ యజమాని హక్కులు పోతాయి.
ఎస్. కాబట్టి మనీ లెండర్స్ రుణదాతల మీద ఆధారపడేవారు. వీళ్ళు ఎక్కువగా ఎక్కడ ఉండారు తెలుసమ్మా మీకు? ముంబై, గుజరాత్లో ఉండేవారమ్మా. వీళ్ళంతా మార్వాడీస్, వీళ్ళు వాళ్ళు. వీళ్ళు ఎక్కువగా దేమి ఎక్స్పెక్ట్ చేస్తారు? హైయెస్ట్ ఇంట్రెస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. హైయెస్ట్ ఇంట్రెస్ట్ ఏంటమ్మో వడ్డీ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో వీళ్ళు వడ్డీకి ఎక్స్పెక్ట్ చేసేవారు. అయితే మనకి ఓ పక్కేమో పంటలు పండేవి కాదు, అప్పు తీర్చలేకపోయేవారు, ఈ వడ్డీలు కట్టలేకపోయేవారు. దీనివల్ల ఏమయ్యేదంటే ఈ మనీ లెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ భూమిని లాక్కోవడం, వీళ్ళ దగ్గర భూమిని, వీళ్ళని జైల్లో పెట్టడం చేసేవారమ్మా. వీళ్ళ భూమిని లాక్కోవడం, మనీ లెండర్స్ వీళ్ళని జైల్లో పెట్టడం చేసేవారు. మనం ప్రిలిమ్స్లో చదువుకుంటాం ఇది. కాబట్టి ఇట్లా జైల్లో పెట్టడం, భూములు లాక్కోవడం వల్ల ఏమైందంటేనమ్మా 1875లో ఇక్కడ డెక్కన్లో అగ్రేరియన్ రియోట్స్ వచ్చిందమ్మా. అగ్రేరియన్ రియోట్స్ 1875లో అగ్రేరియన్ రియోట్స్, రైతాంగ రియోట్స్ తిరుగుబాటు డెక్కన్లో. ఎవరి మీద? ఈ మనీ లెండర్స్ పైన రైతాంగ తిరుగుబాటు. ఏంది మీరే మమ్మల్ని జైల్లో పెడుతున్నారు, టార్చర్ పెడుతున్నారు, తర్వాత ఏమో ఏం చేస్తున్నారు, మమ్మల్ని మా ల్యాండ్స్ లాక్కుంటున్నారు అని చెప్పి ప్రొటెస్ట్ చేశారమ్మా. ప్రొటెస్ట్ చేశారు. అయితే ప్రొటెస్ట్ చేస్తే ఏమవుద్దమ్మా? ఎవరికి ప్రాబ్లం? జనాలు రోడ్ల మీదకి వస్తారు. వస్తే ఎవరికి ప్రాబ్లం? గవర్నమెంట్కి ప్రాబ్లం. ఎందుకు గవర్నమెంట్కి ప్రాబ్లం? మిగతా ప్రజలందరికీ ఆటంకం. ఇక్కడ కొంతమంది వచ్చి 100 మంది కూర్చున్నారు అనుకోండి, బస్సులో ఎట్లా వెళ్తాయి? ఎట్లా పోతారు? డ్యూటీలకు పోవాల్సిన వాళ్ళు పనుల మీద. కాబట్టి రోడ్ల మీదకి వచ్చేసారమ్మా రైతులు. రైతాంగ ఉద్యమం స్టార్ట్ అయింది. దీన్ని డెక్కన్ అగ్రికల్చరల్ రియోట్స్ అంటారు. అంటే దక్కన్ రైతుల పోరాటం, దక్కన్ అల్లర్లు, రైతుల అల్లర్లు, అగ్రేరియన్ రియోట్స్. మాకొద్దు బాబు ఈ రైతు వారి సిస్టమ్ అని చెప్పి టు ప్రొటెస్ట్ ది అప్రెసివ్, ద గవర్నమెంట్ రెస్పాండ్ అయిందమ్మా. ఏమైంది ఏంటని అయ్యి డెక్కన్ అగ్రికల్చర్ రిలీఫ్ యాక్ట్ అని ఒకటి. డెక్కన్ అగ్రికల్చరల్ రిలీఫ్ యాక్ట్, డెక్కన్ అగ్రికల్చరల్ రిలీఫ్ యాక్ట్, డెక్కన్ అగ్రికల్చరల్ రిలీఫ్ యాక్ట్ 1879. మా దక్కన్ రైతుల ఉపశమన చట్టం, డక్కన్ అగ్రికల్చరల్ రిలీఫ్ యాక్ట్ ఉపశమన చట్టం. ఏమ్మా ఇక మీదట ఈ చట్టం ప్రకారం ఏంటంటే మనం ప్రిలిమ్స్ చదువుకున్నాం, 2 పాయింట్లు ఉంటాయి. ఒకటి, మీకు ఇంట్రెస్ట్ కట్టకపోయినా మీరు భూమి లాక్కోకూడదు. ఎవరు? మనీ లెండర్స్ భూమిని లాక్కోకూడదు. రెండో పాయింట్, ఇంట్రెస్ట్ కట్టకపోయినా మీరు జైల్లో పెట్టకూడదు. ఇలా ఈ బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి ఈ రెవెన్యూ పాలసీస్ ఏవైతే ఉన్నాయో, జమీందారీ, రైతువారి, మహలవారి, ఇవి విధానాలే డిఫరెన్స్ కానీ సో దోచుకునేది మాత్రం యాజ్ ఇట్ ఈజ్ అమ్మా. ఇప్పుడు జమీందారీ సిస్టంలో మధ్యవర్తిగా జమీందారి ఉన్నాడు, అతను ఇబ్బందులకు గురి చేసేవాడు. ఇప్పుడు మనకు రైతువారి సిస్టంలో మధ్యవర్తిగా ఉన్నారు, గవర్నమెంట్ ఆఫీసర్ ఉన్నాడు. రెంట్ అంటున్నారు కదా, ట్యాక్స్కి బదులు ఏమన్నారు? మీరే ఓనర్ అన్నారు కానీ రెంట్ అంటున్నారు, ట్యాక్స్ అనకుండా. మరి అక్కడ మధ్యవర్తి గవర్నమెంట్ ఆఫీసర్ ఏం చేస్తారు? కట్టకపోతే అమ్మ మీ ఇల్లు లాక్కుంటారు. ఇప్పుడు కూడా అంటారు కదా గవర్నమెంట్ ఆఫీసర్లు, మనం కట్టకపోతే టైంకి ఇంటికి వచ్చి ఏమంటారమ్మా? ఇల్లు లాక్కుంటారమ్మా, మీరు కట్టేయాలి, టైం అయిపోయింది, మీకు గ్రేస్ పీరియడ్ కూడా అయిపోయింది అని చెప్తారు. సో విధానాలు ఏవైనా అట్లా. దీన్ని బట్టి మనకి ఇప్పుడు చెప్పండి అమ్మా, రైతాంగ డిడ్ ఇట్ సాటిస్ఫై ద ఆస్పిరేషన్స్ ఆఫ్ ది పీజెంట్రీ? నో. మరి అదే కదా ఈ పాయింట్లన్నీ రాసి ఏదో ఏం చెప్పాను. సో విధానం ఏదైనా సరే బ్రిటిష్ వారు దోచుకోవడం. జమీందారు విధానంలో జమీందారు ఉన్నాడు మధ్యవర్తిగా, ఇక్కడ ఎవరున్నాడు? గవర్నమెంట్ ఆఫీసర్ ఉన్నాడు, గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్నారు. ఈ విధానాలు అనేవి రైతు తాలూకా బాగోగుల కోసం కాదమ్మా, రాజ్యం యొక్క ఆదాయం కోసం. ఆ పాయింట్ రాయాల. రైతు యొక్క బాగోగుల కోసం కాదు,